specialization is National Waters Day and also National Tourism Day. What is the National Waters Day? National Waters Day means it is the awareness program to join the waters to completion of 18 years person, each and every person 18 years person join in water list. Every person in India. అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ధనికుడు కాదు, పేదవాడు కాదు, లేకపోతే అక్షరాస్యుడు కాదు, నిరక్షరాస్యుడు, లిటరేట్ ఆర్ ఇలిటరేట్, ఎవరైనా సరే ప్రతి వాళ్ళు కూడా 18 ఇయర్స్ నిండిన వాళ్ళు మనకి భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి జనవరి 1కి 18 ఇయర్స్ నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అయితే బిఫోర్ 2011 యువత వాటర్ లిస్ట్లో చేరడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లా. దగ్గర 25% 18 ఇయర్స్ నిండినా కానీ వాళ్ళు వాటర్ లిస్ట్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2011లో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఆల్రెడీ వారు చనిపోయారు ఈ మధ్యనే, మన్మోహన్ సింగ్ గారి కేంద్ర మంత్రిమండలి వారు దానిలో డిస్కస్ చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 2011 జనవరి 25 నుండి నేషనల్ ఎలక్షన్ డేగా ఆ రోజు నుండి జరుపుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే జనవరి 1 నుండి జనవరి 1 వరకు ఎవరికైతే 18 ఇయర్స్ నుండి తెయో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు చేర్చుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్షన్ కమిషన్, ఇండియన్ ఎలక్షన్ కమిషన్ పబ్లిసిటీ చేసి మొత్తానికి మనకు దగ్గరగా 8.5 lakhs వాటర్ బూత్లు ఉన్నాయి. అంటే పోలింగ్ స్టేషన్స్, ఓట్లు వేసే పోలింగ్ స్టేషన్స్ కంట్రీ మొత్తం మీద ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి మీకు 18 ఇయర్స్ నుంచి వస్తే మీరు ఓటర్స్గా జాయిన్ అవ్వండి, అప్లికేషన్స్ ఇచ్చి వాళ్లే ఫిల్ చేసేసేసి వాళ్ళ అర్హులో కాదో చెక్ చేసేసి వాళ్ళందరికీ ఓటర్స్గా జాయిన్ చేసి ఓటర్ లిస్టులో పబ్లిసిటీ చేసి వాళ్ళ యొక్క ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్పటి నుండి అందరూ కూడా 18 ఇయర్స్ నిండిన వాళ్ళందరూ కూడా ఓటర్స్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీన్ని పెట్టడానికి గల కారణం అది. అయితే మీరు కూడా 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత జనవరి 1కి రాబోయే రోజుల్లో ఓటర్గా చేరి మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ, ఓకేనా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే హీరోలు. మనం వేసేటువంటి ఓటును బట్టే వాళ్ళు నాయకులుగా ఎలక్ట్ అవుతారు, ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాబట్టి మనం రాబోయే రోజుల్లో ఓటు హక్కు తీసుకుని నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మన యొక్క ప్రాంతాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క దేశాన్ని అభివృద్ధి పరుస్తారో వాళ్ళకి మనం ఓటేసి వాళ్ళని గెలిపించి మంచి పరిపాలన ఎన్నుకునే విధంగా మీరు, మీ తల్లిదండ్రులు కూడా లేదా మీ పక్క వాళ్ళకు కూడా మంచి వాళ్లకు ఓటేసి మంచి ప్రభుత్వాలు మనం ఏర్పాటు చేయాలని మీరు అవేర్నెస్ చేసి రాబోయే రోజుల్లో వేటికి కూడా అట్రాక్ట్ కాకుండా, అంటే మనీకి ఇంకా ఇతర వాటికి వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు సపోజ్ ఒక ఓటుకు 2,000 ఇచ్చాడు అనుకోండి, 5 years కౌంట్ చేయండి ఎంత పడుతుంది, రోజుకి వచ్చి 4 రూపాయలు 3 రూపాయలు పడుతుంది. అంటే రోజుకి వచ్చి మీ విలువ 4 రూపాయలు పెట్టి కొనుక్కున్నట్టు మనం వాడు డబ్బులు తీసుకుంటే ఓట్లకి. అసలు ఇప్పుడైనా డబ్బులున్న కోట్ల రూపాయలు ఉన్నవాడు నాకేవాళ్ళ డబ్బులు ఎలా ఉండి పెరిగెత్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా నాకేవాళ్ళ డబ్బులు అని. అసలు మనం డబ్బు తీసుకోకుండా నిజాయితీగా మంచివాడిని ఎన్నుకుంటే మనకు ఆటోమేటిక్గా మంచి ప్రభుత్వాలు ఏర్పడితే పరిపాలన పోవడం మనం డెవలప్ అవుతాం. కాబట్టి ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మీకు తెలియజేసేదంటే రాబోయే రోజుల్లో మీకు ఓటు లేకపోయినా కానీ ఏవైనా ఎలక్షన్స్ వస్తే మీ ఇంట్లో వాళ్ళకి మంచి వాళ్ళకి ఓటు వేయమని చెప్పి మీరు చిన్న సలహా చేయాలని చెప్పేసి చదువుకున్నటువంటి స్టూడెంట్స్గా మనం ఎలక్ట్ చేసేవాళ్ళు మంచి పర్సన్స్ ఎలక్ట్ చేయాలని చెప్పి సజెషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నేను కూడా మీకు ఒక అవేర్నెస్ని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నేషనల్ టూరిజం డే అంటే జాతీయ పర్యాటక దినోత్సవం. మీరు ఎక్కడికి ఏ ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలో ఖచ్చితంగా ఏవో స్పెషలైజేషన్స్ ఉంటాయి. మీరు దాన్ని గమనించి
మన యొక్క చరిత్రని ఆస్వాదించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి వెళ్తున్నారు, కొండ మీదకి వెళ్తున్నారు, బస్సు ఎక్కి నిద్రపోవటం కాదు, బస్సులో ఆ కొండ లోయల్లో మంచు, ఆ పచ్చదనం అట్లన్నిటి మనం వేయాలి, ఆస్వాదించాలి. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. చాలా మనకి 974 కిలోమీటర్స్ తీర ప్రాంత రేఖ ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే సముద్రం ఒడ్డు అనమాట. దాని ఎన్నో అందాలు, సముద్ర ప్రాంతాలు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, లోయలు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లోయలు అంత అందంగా ఉంటాయి. సో ఇదంతా మనకి భగవంతుడు సృష్టించిన ఒక సంపద భారతదేశానికి. భారతదేశంలో చాలా అందమైన ప్రాంతాలు, భౌగోళికంగా మంచి సరస్సులు, ఎత్తైనటువంటి పర్వతాలు, మౌంటైన్స్, రివర్స్, లేక్స్, బీచెస్, ఓకే, చాలా ఉన్నాయి అనమాట. వీటన్నిటి కూడా మనం మన ఏరియాకి వెళ్తే ఆ ఏరియాలో ఉన్నట్టు స్పెషలైజేషన్ సందర్శించి దాని గురించి మనం అవగాహన చేసుకోవాలి. మరి ఈ సందర్భంగా మీకు కూడా ఒకసారి నేషనల్ టూరిజం డే, టూరిజం యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.